హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 నేను మీ అనిల్. భూమాత లాంటి ఓదార్పు ఉన్న మహిళలందరికీ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. అలాంటి మహిళల్ని మీ ముందు తీసుకోవడానికి మరికొంత ప్రయత్నంలోనే ఈ ఇంటర్వ్యూ. మహిళలను ఈ సభ్య సమాజంలో కొంత వెనుకకి తొక్కేయబడతా ఉంది. గతం నుండి కూడా చూస్తూ ఉన్నాము, అదే తంతు జరుగుతూ ఉంది. అలాంటి ఏవైతే ఆగడాల నుండి తనకంటూ ఒక గోల్ పెట్టుకొని ఈ రోజున ప్రతిభ కనబరుస్తూ తన డ్రీమ్ నెరవేర్చే దిశలో వెళ్తా ఉన్న మహిళామూర్తితో మీ ముందు ఉన్నాను. వాళ్ళే కేపీహెచ్పి సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తూ ఉన్న రూపా మేడం గారు. స్వాగతిద్దాం. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం, ఈ రోజున చూస్తే మహిళలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, చాలా వెనుకకి తొక్కేయబడుతూ ఉన్నారు. అలాంటి తరుణం నుండి ఈరోజు మీరు ఎస్ఐగా మీరు ఉండడం ఎలా చూస్తూ ఉన్నారు? నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఎస్ఐ లాగా ఉండడం. నేను ఇది ఎప్పటి నుంచో నా డ్రీమ్ గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలని చెప్పేసి. నేను బీటెక్ చేస్తున్నప్పుడు కూడా అందరూ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్తే నాకేమో గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలని దీనికోసమే ప్రిపేర్ అయ్యి ఎలాగలా తెప్పించుకున్నాను. ఇందులో ఏంది అంటే మెయిన్ అవేర్నెస్, టెక్నికల్ అవేర్నెస్. మనకి టెక్నాలజీ డెవలప్ అయింది, దానివల్ల ఉమెన్ కూడా అప్పట్లో బ్యాక్ ఉంటుండే. ఇప్పుడు ఆ టెక్నాలజీ డెవలప్మెంట్ అవ్వడం వల్ల అవేర్నెస్ క్రియేట్ అయ్యి వాళ్ళు కూడా ముందుకు రావడం జరుగుతుంది. ఇప్పుడు మీరు అంటే ట్రైనింగ్ పీరియడ్లో కావచ్చు, లేకుంటే ఈ జాబ్కు వెళ్ళాలనే ఎప్పుడన్నా అంటే అచీవ్ చేయాలనే డ్రీమ్ వచ్చినప్పుడు వెళ్ళే దారిలో చాలా ఒడిదుడుకులు అనే ఉంటాయి. మీరు ఎదుర్కొన్న ప్రధానంగా ఒడిదుడుకులు అంటే ఏం చెప్తారు? ఆబ్స్టకల్స్ చాలానే ఉంటాయి. ఇప్పుడు ట్రైనింగ్ టైంలో ఏంది అంటే ఇల్లు వదిలేసి ఆల్మోస్ట్ 1 year వరకు మాకు ట్రైనింగ్. అవును. ఇంటికి వెళ్ళేటిది ఉంటుంది, మొత్తం 1 year ట్రైనింగ్ అక్కడే ఉండాల్సి వస్తుంది. సో నేను ఫస్ట్ ప్యాంపర్డ్ అనమాట. సో ఇల్లు వదిలేసి అక్కడ ఉండడము అండ్ వర్క్ అనేటిది కూడా అట్లనే ఉంటుంది. మాకు ట్రైనింగ్ అనేది చాలా రిగరస్ ట్రైనింగే ఉంటుంది, మామూలుగా ఏమి ఉండదు. చాలా స్ట్రాంగ్ గా రావాలి కదా అవుట్కమ్ అనేది. సో అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ అది అలవాటు కానీ నాకు టైం పట్టింది, బట్ ఆఫ్టర్వర్డ్స్ అలవాటు అయిపోయింది. ఎక్కడ మనం ప్రాపర్ ఎక్కడ అంటే ఇక్కడ హైదరాబాద్ లోనా లేకుండా? హైదరాబాద్. మా మదర్ ఫాదర్ అందరూ హైదరాబాద్. నాకు ఒక సిస్టర్, ఒక చెల్లి, యంగర్ సిస్టర్, ఎల్డర్ సిస్టర్ అండ్ ఒక బ్రదర్. మేము ముగ్గురం ఆడపిల్లలం అనమాట. అండ్ మా ఇంట్లో ఎట్లా అంటే అమ్మాయిలు అయినా కానీ సెటిల్ కావాల్సింది. సెటిల్ అయ్యి ఫైనాన్షియల్ గా డిపెండ్ అయినాకనే తర్వాత ఏదైనా. అంటే ఇప్పుడు హైదరాబాద్ లో మనం అందరం చూసుకున్నట్లయితే మహిళలు కానీ ఎవరైనా కానీ స్మూత్ గా ఉంటారు, కానీ ఈ డిపార్ట్మెంట్ కు అలా ఉంటే అంటే హార్షల్ గా ఉండాలి కదా. మీరు ఎలా డీల్ చేస్తా ఉన్నారు? సిచ్యువేషన్ ని బట్టి. అంటే ఇప్పుడు ప్రతిసారి హార్ష్ ఉండాల్సిన అవసరం లేదు కదండి. అన్ని సిచ్యువేషన్స్ లో అలా అవసరం ఉండదు. ఎక్కడైతే సిచ్యువేషన్ లో మనకి కొంచెం హార్ష్ గా ఉండాల్సి వస్తుంది, ఆ సిచ్యువేషన్ లో దాని ప్రకారం మనం మోల్డ్ అయితే సరిపోతుంది. ప్రధానంగా మీరు డ్యూటీలో ఫేస్ చేసిన ఇబ్బందులు ఏమున్నాయి? అసలు వర్క్ ప్లేస్ లో కూడా చాలా మంది మహిళలు ఇబ్బంది ఫేస్ చేస్తా ఉన్నారు. మీరు చేసినది ఏమన్నా ఉందంటే ఏముంటారు ఇబ్బంది అంటే కొంచెం ఫ్యామిలీకి ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి రాదు. ఇక ఏమంటారు, ఈ డిపార్ట్మెంట్ అంటే ఎవరికైనా అంతే. ఒకసారి ఈ డిపార్ట్మెంట్కి వచ్చినాము అంటే అది మనం అన్ని చూసుకొనే రావాల్సిందే అంతే. ఫ్యామిలీకి అయితే ఎక్కువ టైం ఉండదు. ఆ ఉన్న కొంచెం టైంని అడ్జస్ట్ చేసుకోవాలి. టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ డిపార్ట్మెంట్కి వచ్చినాము అంటే. అది లేకపోతే మాత్రం అంత ఏమంటారు హాఫెసర్డ్గా ఉంటుంది, మనకు అర్థం అవ్వదు ఏది ఎట్లా అనేది. దీనివల్లనే క్లాషెస్ అనేటివి కూడా వస్తాయి. మేడం, ప్రధానంగా మహిళల పైన చిన్న పిల్లలను కూడా మనం ఎల్బినా వాళ్ళు చూస్తాం, 4 years పాప పైన. అంతకుముందు ఉప్పల్లో చూస్తాము, పిఎస్ పరిధిలో ఒక స్కూల్ మాస్టరే అమ్మాయిని. ఇలాంటి కేసెస్ చూసినప్పుడు అసలు ఎలా ఫీల్ అవుతా ఉన్నారు? అసలు ఈ సమాజం ఎలా ముందుకెళ్తా ఉందనే దానికి మీరేం చెప్తారు? అసలు ఇప్పుడు చాలా మటుకు ఏంది అంటే మన సొసైటీలో అవేర్నెస్ అనేది పెరిగింది. అండ్ దీనివల్ల ఏంది అంటే సీసీటీవీ కెమెరాస్ వచ్చాయి. ఇప్పుడు మన పిల్లల్ని ఎక్కడైనా పంపించినా కానీ మానిటర్ చేయడానికి మనకే యాక్సెస్ కూడా ఇస్తున్నారు, సీసీ కెమెరాస్ అట్లా. దానివల్ల ఏంటంటే ఇంతకు ముందు కూడా జరిగేటిదేమో, ఇంత వెలుగులోకి రాలేదు. ఇప్పుడు ఏంది అంటే ఇవన్నీ ఉండడం వల్ల అది మనకి వెలుగులోకి వస్తుంది. దాని ప్రకారం మనం ప్రికాషన్స్ అనేవి తీసుకోనికి మనకి అవకాశం ఉంది. అంటే నేను ఒక కేసు కూడా వెళ్ళాను మేడం. 4 years ఆమె చెప్పుకోవడానికి కూడా పాప అంటే ఏముండదు. యాక్చువల్గా ఏంది అంటే టార్గెట్ చేసే వాళ్ళు కూడా జనరల్ గా ఇట్లాంటి వాళ్ళు ఎలా ఉంటారు అంటే, వాళ్ళు ఎవరైతే చెప్పుకోలేరు, పేరెంట్స్ ఎక్కువ బిజీగా ఉండి పిల్లలకి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేరు,
అలాంటి వాళ్ళని టార్గెట్ చేస్తారు. ఎక్కడైనా చూడండి మాక్సిమం అదే ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి తెలిసిన వాళ్ళే ఉంటారు. పిల్లలకి తెలిసిన వాళ్ళు, పేరెంట్స్ కి తెలిసిన వాళ్ళే ఉంటారు. ఎవరో బయట అన్నోన్ పర్సన్ మాక్సిమం చాలా రేర్ అలాంటి కేసెస్. మీరు ఇలాంటి కేసెస్, ఫోక్ కేసెస్ గాని ఇలాంటివి ఏమన్నా ఫేస్ చేసారా? అసలు ఇలాంటి సిట్యుయేషన్ మీరు ఎదుర్కొన్నారా? అంటే నా లైఫ్ లో అంటే మీ లైఫ్‌లో గాదు. మీరు డీల్ చేసే దాంట్లో. మాకు జనరల్ గా వస్తూనే ఉంటాయి. నేను అంతకుముందు జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ చేసింది. ఆ టైంలో మా జోన్ లో నేను ఒక్కదాని ఉమెన్ ఎస్ఐ. హ్మ్. సో 9 పోలీస్ స్టేషన్స్ లలో ఇలాంటి ఏ ఇన్సిడెంట్ వచ్చినా కానీ కంపల్సరీ నన్ను పిలుస్తుంది. సో ఆల్మోస్ట్ డైలీ నేను ఏదో ఒక పోలీస్ స్టేషన్ ఇలాంటి కేసెస్ కోసం వెళ్తూనే ఉంటుంది. ప్రధానంగా మహిళలకి అంటే ఇంకా మెరుగైన దిశలో వెళ్ళాలి అంటే మీరు ఒక డ్రీమ్ పెట్టుకొని అచీవ్ చేసుకొని వచ్చారు కదా! వాళ్ళకేం సజెషన్ ఇస్తారు మహిళలకి? మీరు ఇచ్చే సజెషన్స్ ఏమి ఇస్తారు? నా మెయిన్ సజెషన్ ఏంటంటే మన పైన మనకు నమ్మకం ఉండాలి. ఏ సిచ్యువేషన్ వచ్చినా కానీ అధైర్యపడకూడదు. ఏదైనా కానీ సిచ్యువేషన్. ఇప్పుడు ఇది ఈ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత ఇది సాల్వ్ అవ్వగానే ఇంకో సిచ్యువేషన్ వస్తది. ఆ సిచ్యువేషన్ ప్రతి ఒక్క సిచ్యువేషన్ ఫేస్ చేసుకుంటూ పోవాల్సిందే. ఎవరో ఒకరు వచ్చి మన ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేస్తారన్న ఏమంటారు దాంతోని ఒకరి పైన డిపెండ్ అవ్వకూడదు. ఎవరున్నా లేకపోయినా గానీ ఏ సిచ్యువేషన్ ఏ ప్రాబ్లమ్ వచ్చినా గానీ కొంచెం కూల్‌గా ఉండాలి. టెన్షన్ పడకూడదు. టెన్షన్ పడి రాంగ్ డెసిషన్స్ తీసుకొని లైఫ్ అంతా స్పాయిల్ చేసుకోవడం కరెక్ట్ కాదు. అంటే ఈ మధ్యలో సూసైడ్స్ ఎక్కువైపోతా ఉన్నాయి. అవును. లవ్ సంబంధిత ఆ నిర్ణయాలు ఎలా చూస్తా ఉన్నారు మీరు? అంటే లవ్ అని ఇటు అబ్బాయి, అమ్మాయి కావచ్చు. అమ్మాయే ఎక్కువ శాతం సూసైడ్ చేసుకున్న తరుణాలు కనబడతాం. వాళ్ళకి ఏం చెప్తారు? అంటే ఇలా సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచన వచ్చిన వాళ్ళకి గానీ, ఉన్న వాళ్ళకి గానీ ఇలా వాళ్ళకి ఏం చెప్పవచ్చు? ఇప్పుడు అబ్బాయి పరిచయం అయ్యేటిది జస్ట్ 6 మంత్స్ గానీ, 1 ఇయర్, మేబీ 2 ఇయర్స్ అంతే ఉంటది. అది జస్ట్ ఇన్ఫాక్చుయేషనే ఉంటది. ఆ పీరియడ్ అనేది ఇన్ఫాక్చుయేషన్ పీరియడ్ తప్ప ఇంకేం ఉండదు. దానికంటే ఎక్కువ ఇంకా పేరెంట్స్ ఉండరు. ఇంకా వేరే వాళ్ళు ఉంటారు. వాళ్ళ సిబ్లింగ్స్ ఉండొచ్చు. ఎవరైనా ఉండొచ్చు. వీళ్ళందరూ అమ్మాయికి ఉన్నప్పుడు ఓన్లీ అబ్బాయి గురించి ఆలోచించి, ఓన్లీ అతనే లోకం అనుకుంటే కరెక్ట్ కాదు కదండీ! ఇప్పుడు పేరెంట్స్ ఉన్నారు. ఇప్పుడు అమ్మాయి లేకపోతే వాళ్ళెంత డివాస్టేటెడ్‌గా ఫీల్ అయితారు. వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తది. అరే! మా అమ్మాయి మా కోసం కొంచెం చెప్పినా వాళ్ళైనా ఫస్ట్ ఏమంటారు పేరెంట్స్ ఎవరైనా గానీ ఫస్ట్ నో అంటారు. అవును. కానీ ఆ అమ్మాయి ప్రాబ్లమ్ చెప్తే వాళ్ళు పిల్లలు ఎంత తప్పు చేసినా గానీ పేరెంట్స్ లాస్ట్‌కి వాళ్ళని కన్విన్స్ చేసి కరెక్ట్ దిశలోనే తీసుకెళ్తారు తప్ప ఏమంటారు వాళ్ళు చెడిపోవాలని చెప్పేసి ఏ పేరెంట్స్ అనుకోరు. సో ఏదున్నా గానీ పేరెంట్స్‌కి కాకపోయినా తెలిసిన కరెక్ట్ పర్సన్‌కైనా గైడెన్స్ కోసం అని చెప్పేసి అడగాల్సిందే. ఇట్లా రాంగ్ డెసిషన్స్ అనేటివి తీసుకోవద్దు. ఒక అబ్బాయి చేత మోసపోయిన అమ్మాయికి పోలీస్ వాళ్ళు ఎటువంటి సపోర్ట్ ఇవ్వబోతా ఉన్నారు? అంటే వాళ్ళు మీ దగ్గరికొస్తే అంటే కొంతమంది రావడానికి ఇబ్బంది పడతా ఉన్నారు. అలా ఇబ్బంది పడే వాళ్ళకి మీరేం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు కొందరు ఏందంటే కొందరు పోలీస్ స్టేషన్‌కి వచ్చి కంప్లెయింట్ ఇస్తారు. వాళ్ళకి మేము కౌన్సెలింగ్ ఇస్తాము. వాళ్ళకి నెక్స్ట్ ఏంది అనేటి సజెషన్స్ అన్నీ ఇస్తాము. అదే ఇప్పుడు కొంతమంది అమ్మాయిలు ఏంది అంటే ఏమంటారు మేము పోలీస్ స్టేషన్‌కి రానీకి ఇబ్బంది పడుతున్నాము. మాకు రావాలని లేదు. నాకు ఇబ్బంది అనిపిస్తుంది. అట్లాంటన్నప్పుడు షీటింగ్ గూడా ఉంటది. వాళ్ళు ఏంది అంటే వాళ్ళే ఫోన్ చేస్తే వాళ్ళే వస్తారు షీటింగ్ వాళ్ళకి. వాళ్ళొచ్చి వాళ్ళే ప్రాబ్లమ్ అనేది తెలుసుకుంటారు. వాళ్ళే రిజాల్వ్ చేస్తారు. ఓన్లీ షీ టీము ఉమెన్. షీ టీమ్, భరోసా వీళ్ళంతా ఏందంటే మొత్తం ఇంకా కొందరు ఏందంటే యూనిఫామ్‌లో ఉన్నా గానీ కొంచెం భయపడతారు. అట్లాంటి వాళ్ళ కోసమే షీ టీమ్, భరోసా ఇవన్నీ ఉంటాయి. ఓకే. ప్రధానంగా మహిళల కోసం ఇక కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక గానీ, లేకుంటే కొన్ని ఫ్రీ బస్సులు లాంటివి పెట్టిన కాడే ఆ బస్సులలో కూడా వెళ్ళేటప్పుడు కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. అలాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలంటే ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి? అంటే అబ్బాయిలు అమ్మాయిల్ని అక్కడ ఇబ్బంది పెట్టడం గానీ, పర్సనల్ టచ్ చేయడం గానీ అలా వాళ్ళకి ఎలాంటి భరోసా ఇవ్వబోతా ఉన్నారు పోలీస్ వాళ్ళు గానీ అమ్మాయిలకి? మా దాంట్లో కూడా ఏంది అంటే ఇప్పుడు మేము కూడా మఫ్టీలో ఇప్పుడు మాకు సెపరేట్ వింగ్స్ ఉంటాయి. అందులో షీ టీమ్‌లోనే వింగ్స్‌లో ఏంది అంటే వాళ్ళకి డైలీ మఫ్టీలో ఉండి కొన్ని బస్ స్టాప్స్ ఇట్లా కంప్లైంట్స్ వస్తాయి కదా! ఆ బస్ స్టాప్స్‌లలో వాళ్ళు ఉండి చెక్ చేస్తూ ఉంటారనమాట. ఎవరు ఎలా చేస్తున్నారు? టీజింగ్ ఏమైనా ఉందా అని చెప్పేసి. నీకు కంప్లైంట్ ఇవ్వనీకి ఇబ్బంది అయిపోయినా గానీ మేము చూసుకొని మేమే ఏమంటే అబ్జర్వ్ చేసి వాళ్ళని మేమే తీసుకొస్తాం. అట్లా కూడా ఉంది. జనరేషన్ కూడా చాలా చేంజ్ అయింది. అప్డేట్ అయిపోయింది. ఏఐ టెక్నాలజీ కూడా వచ్చినప్పుడు కూడా కులాలకు సంబంధించిన పరువు హత్యలు అనేది చాలా జరుగుతా ఉన్నాయి. వాటి మీద అసలు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే అలా చేయాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళకి అసలు ఏంటి అసలు చట్టం ఏం చెప్తుందంటే ఏం చెప్పదలుచుకున్నారు?
చట్టం అయితే అందరికి ఒకటే అండి. ఇప్పుడు హానర్ కిల్లింగ్ అయినా గానీ, ఇప్పుడు ఓన్ ఫాదరే ఉంటారు. ఫాదర్ గానీ, ఫ్యామిలీ మెంబర్స్ గానీ ఉంటారు. అట్లా అని చెప్పేసి మా అమ్మాయి అని చెప్పేసి అట్లా చేస్తే ఏమంటారు, లా అనేది ఊరుకోదు కదా. వాళ్ళపైన కంపల్సరీ కఠిన చర్య అనేది తీసుకుంటారు. అంటే ఎందుకు అడిగానంటే, ఒక రాష్ట్రంలో ఒక మహిళ వాటర్ తాగిందని తను ఏదైతే బట్టలు ఉంటాయో ఉడతీసి కొట్టిన సందర్భం చూస్తాం ఈ టెక్నాలజీలో కూడా. అంటే అలా ఎందుకు జరుగుతుంది, ఎక్కడ లోపం అంటే ఏం చెప్తారు? ఇప్పుడు అన్ని దగ్గర మనకి ఎడ్యుకేషన్ అనేది ఒకేలాగా ఉండదు, స్ప్రెడ్ అవ్వదు. ఇప్పుడు కొన్ని ప్లేసెస్ లో, ఇప్పుడు మన హైదరాబాద్ లో ఉందంటే ఎడ్యుకేషన్ వేరే డిస్ట్రిక్ట్స్ లలో అంతే లెవెల్లో ఉండదు. అక్కడ కొంచెం ఏమంటారు, ఇక్కడ ఉన్నంత అవేర్నెస్, ఇక్కడ ఉన్న టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అక్కడ ఉండదు. సో అక్కడ కొంచెం అవేర్నెస్ రానికి టైం పడుతుంది అట్లా. అండ్ ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ కూడా దానికి ఏమంటే ఇనిషియేటివ్స్ తీసుకుంటుంది ఉమెన్ని ప్రొటెక్ట్ చేయడానికి, బ్యాక్వర్డ్ క్లాసెస్ని ప్రొటెక్ట్ చేయడానికి. ప్రతి ఒక్క ఏమంటారు యాక్ట్స్ అనేటివి, కొత్త కొత్త సెక్షన్స్ అనేటివి ఇంట్రడ్యూస్ చేస్తూనే ఉంది. ఇంకోటి మేడం, మహిళలకి ప్రతి ఒక్కరికి, ఎవరికైనా అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా డ్రీమ్స్ ఉంటాయి. ఇంకా ముఖ్యంగా మహిళలు డ్రీమ్స్ ఉండే, నేను ఈ జాబ్ అచీవ్ చేయాలనే తరుణంలో బయటకు వద్దామన్న ఒక డ్రీమ్ ఉంటుంది. కాకుంటే అతి తొందరగా పెళ్లి చేయడం వల్ల వాళ్ళ డ్రీమ్ నెరవేరని వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళ కోసం మీరు ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే మీ డ్రీమ్ ను కొనసాగించమంటారా, లేకుంటే అప్పటితోనే ఆగిపోమంటారా, ఏం చెప్తారు? మ్యారేజ్ అయినా కానీ, ఇప్పుడు చాలా మంది మ్యారేజ్ అయినా కానీ జాబ్ తెచ్చుకొని, ఇంకా పెద్ద పెద్ద జాబ్స్ తెచ్చుకొని చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మా దాంట్లో కూడా అంతే. మేము ట్రైనింగ్ వచ్చినప్పటికీ చిన్న చిన్న పిల్లల్ని వదిలేసుకొని ట్రైనింగ్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు మ్యారేజ్ అయ్యి. సో మ్యారేజ్ అనేది అది ఒక ఆబ్స్టకిల్ కాదండి, అది మన లైఫ్లో ఒక పార్ట్. ఆ మ్యారేజ్ అది బ్యాలెన్స్ చేసుకుంటూనే మనం ముందుకు వెళ్ళొచ్చు. మన డ్రీమ్ అనేది మనం అచీవ్ చేసుకోవచ్చు. మనకి ఆ సంకల్పం అనేది ఉంటే మనం కంపల్సరీ ఏ వచ్చినా కానీ మన డ్రీమ్ వైపు మనం వెళ్ళొచ్చు. ఇంకొక క్వశ్చన్ మేడం, అంటే ఇది ప్రతి చట్టం కానీ పోలీసులు కానీ అమ్మాయి పరంగానే ఉంటారు, అబ్బాయికి ఎందుకు చూడరు అంటే ఒక చులకన చూస్తూ ఉంటారని చాలా మంది అంటూ ఉన్నారు. అసలు ఏంటి, నిజమేనా ఈ అపోహ అంటారా, లేకుంటే నిజమేనా అమ్మాయి పరంగానే పోలీసులు ఉంటారు, అమ్మాయికి సపోర్ట్ చేస్తారు, అబ్బాయి తప్పున్నా ఒప్పున్నా కానీ అబ్బాయిని ఒక చులకనగా చూస్తారు? అట్లా ఏమి ఉండదండి. ఇప్పుడు మీరు కంప్లైంట్ ఇచ్చారనుకో, దాంట్లో కంపల్సరీ మేము ఎంక్వైరీ చేస్తాము, అందులో నిజాలు ఏమున్నాయో చూస్తాము. మాక్సిమం వచ్చిన కేసెస్ లో ఏంటి అంటే అమ్మాయి విక్టిమ్ ఉంటది. సో ఆబ్వియస్ గా ఎవరు విక్టిమ్ ఉంటే మేము వాళ్ళకే సపోర్ట్ చేస్తాము. ఎవరి సైడ్ కి అయితే ప్రాబ్లం ఉందో అటు సైడే చూస్తాం కదా. అది టెక్నాలజీ పెరిగిపోయింది, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అలా అన్ని అయిపోయినాయి. వాళ్ళ ఏఐ టెక్నాలజీతో వాళ్ళ పర్సనల్ ఫోటోలు తీసేసుకుని ఇలా అంటే వేరే విధంగా మార్పులు చేసి వాళ్ళని బెదిరించే వాళ్ళకి, అలా బెదిరింపులకు గురయ్యే మహిళలు ఉంటారు కదా, వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? ఏంటంటే ఇప్పుడు కొందరు మాఫ్ చేసిన ఫొటోస్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూస్తారన్న భయానికి వీళ్ళు బ్లాక్ మెయిల్ చేస్తే ఎంత అమౌంట్ అంత అమౌంట్ కానీ ఇంకేమన్నా కానీ అడిగితే ప్రతి ఒక్కటి చేస్తూ ఉంటారు ఆ భయానికి మెయిన్ గా. సో ఇది ఏంటంటే ఫస్ట్ టైం వాళ్ళు అలా బ్లాక్ మెయిల్ చేసినప్పుడే పోలీస్ స్టేషన్కి వచ్చి మీరు కంప్లైంట్ ఇస్తే మేము ఇమీడియట్ యాక్షన్ అనేది తీసుకుంటాం. సైబర్ క్రైమ్ ఉందే అందుకోసం అని. మీరు భయపడి ఎక్కడ ఏమంటారు బయటపడుతుందో అని చెప్పేసి, ఎందుకంటే వాడు ఒక్కసారి ఆగడు, బ్లాక్మెయిల్ చేసే అతను ఒక్కసారితోనే ఆగడు ఎప్పుడైనా కానీ. తర్వాత ఇంకోసారి అంటారు, ప్రతిసారి చేస్తూనే ఉంటాడు. అదే మీరు ఫస్ట్ టైమే మీరు అతనికి ఏమంటే భయపడకుండా నువ్వేంది నాకు చేసేటిది అని చెప్పేసి మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసారు అనుకోండి, మేము ఫర్దర్ యాక్షన్ మేము తీసుకుంటాం కంపల్సరీ. అది ఇంకా ఏమంటారు అమ్మాయికి ఏం ప్రాబ్లం కానియకుండా మేము చూసుకుంటాం. మేడం, మీరు JN2 కాలేజ్లోనే చదువుకున్నారు అని తెలిసింది. JN2 కాలేజ్లో చదువుకొని ఆ ప్లేస్లోనే ఒక ఎస్ఏ హోదాలో మీరు ఉండి పనిచేస్తూ ఉన్నారు. ఎలా అనిపిస్తా ఉంది? మీ క్లాస్మేట్స్ కానీ మీరు మాట్లాడుకున్నప్పుడు కన్వర్జేషన్ ఏ విధంగా ఉంటుంది? నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అనమాట. అంటే మీ ఏదైతే స్టడీ పీరియడ్ ఉంది కదా, అప్పుడు మీ ఫ్రెండ్స్ చూస్తుంటారు, అంటే కొంతమంది మిస్టేక్ చేసి ఇబ్బంది పడి అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు కూడా చాలా మంది ఉండే ఉంటారు. వాళ్ళకి ఏమైనా మీరు భరోసా ఇవ్వబోతా ఉన్నారా? మా ఫ్రెండ్స్ అంతే, అంటే మా దాంట్లో అందరు బాగా సెటిల్డ్ అండి, మా బ్యాచ్ మొత్తం. సో అట్లా ఏం లేదు, ఎవరు ఉన్నా కానీ నేను చూసుకుంటాను. అంటే ఇప్పుడు JN2 మనకు అనగానే చాలా మంది చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు వల్ల కొంతమంది చేయకూడని పనులు చేయడానికి వెళ్తా ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? అసలు అలా ప్రోత్సహించే వాళ్ళు కొంతమంది ఉంటారు, అంటే ఫ్రెండ్స్ లా తీసుకెళ్లేసి వేరే కార్యక్రమాలకి యూజ్ చేస్తూ ఉంటారు. ఒక పేరు పోయింది మన కుకట్పల్లి అన్నా కానీ అలాంటి బాధితులకి మీరేం చెప్పదలుచుకున్నారు? మనకి ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఉంటాయి, అది ఒక్కటే సొల్యూషన్ కాదు. మీరు ఏదైతే అంటున్నారో ఇప్పుడు కుకట్పల్లి KPHPలో
అదొకటే సొల్యూషన్ కాదు. మీకు మనీ కావాలి అంటే పార్ట్ టైం జాబ్‌లు చాలా ఉన్నాయి. వర్క్ చూసుకోవాలంటే ఎంతమంది చూసుకోరండి. నేను కూడా చిన్నగా ఉన్నప్పుడు ట్యూషన్స్ చెప్పేదాన్ని. హ్మ్. ట్యూషన్స్ చెప్పి కొన్ని క్లాసెస్ చెప్పేది. మీ ఇంట్రెస్ట్ అంటే ఇప్పుడు మీరు జేఎన్‌టీయూ కాలేజ్‌లో వచ్చిర్రు అంటే టాలెంటెడ్ పర్సన్. సో, హ్మ్. ఆ ఎడ్యుకేషన్ టాలెంట్‌ని వాడుకొని ఇన్‌కమ్ జనరేట్ చేయాలనుకుంటే అట్లా చూసుకోవాలి. అంతే తప్ప రాంగ్ వేలో ఎళ్ళొద్దు. అంటే హ్మ్. ప్రధానంగా ఎందుకంటే కేపీహెచ్‌పీ హ్మ్. కాడ కొంతమంది హ్మ్. మహిళలు దొరికినప్పుడు వాళ్ళు కొంతమంది స్టూడెంట్స్ అనేది తెలుస్తా ఉంది. హ్మ్. వాళ్ళనెందుకు అంటే మీరెందుకు ఈ వృత్తిలోకి వచ్చారు? ఎందుకు ఈడ ఈజీ నిలబడి మనీ. అది మెయిన్ ఏందంటే ఈజీ ఈజీ మనీ అని మనీ. చెప్తా ఉన్నారు. హ్మ్. అలా అంటే కొంతమంది ప్రలోభాలకి గురి చేయడం హ్మ్. వల్ల వచ్చామన్నట్టు. చదువుకున్న వాళ్ళు అది మెయిన్‌గా మేము అది చూ అది అది యాక్చువల్లీ ఐడెంటిఫై చేసాము. అది కూడా మేము త ఎవరైతే పట్టుకున్నామో వాళ్ళకి కౌన్సెలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈజీ మనకేందంటే అది మెయిన్ ఈజీ మనీ. కాకపోతే దానివల్ల ఇప్పుడు నువ్వు లగ్జరీగా ఉండొచ్చు కానీ తర్వాత ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్ అవుతుంది. ఫ్యూచర్ అనేటిది ఆలోచించాలి. అది మేము వాళ్ళకి కౌన్సెలింగ్ ఇస్తూ ఉన్నాం. మేడం మీరు ఒక హోదాలో ఉన్న వ్యక్తిగా అంటే హ్మ్. ఎందుకు అడుగుతానని అంటానంటే హ్మ్. గవర్నమెంట్ దృష్టికి మీరు కూడా తీసుకొని వెళ్ళొచ్చు. హ్మ్. అంటే ఎందుకంటే ఫ్రీ బస్సులని లేకుంటే మహిళలకి ఏదో మనీ ఇస్తామని అలాంటివి కాకుండా వృత్తిపరంగా అంటే జాబ్ చేసేటప్పుడు గానీ వాళ్ళకి ఏదైతే ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తే బాగుంటుంది కదా అనేది ఏమన్నా వినిపించే ప్రయత్నం చేస్తారా మీరేమన్నా? అంటే ఏదైనా వేదికగా హ్మ్. అంటే మహిళలకి ఈజీగా మనీ హ్మ్. అని ఒక తప్పుదారిగా వెళ్తా ఉన్నారు కదా! హ్మ్. అలా గాకుండా వాళ్ళకి ఫైనాన్షియల్‌గా గవర్నమెంట్ సపోర్ట్ ఉండే విధంగా హ్మ్. మీరేమన్నా వినిపిస్తారా మీ వాయిస్‌ని అంటే ఏం చెప్తారు? ట్రై చేస్తాము. ఇంకోటేందంటే ఇక్కడ కేపీహెచ్‌బీ కుకట్పల్లిలో గూడా అంత మీరు చెప్పినంత అయితే లేదు. హ్మ్. హ్మ్. స్టూడెంట్ సైడ్ నుంచి అయితే ఎక్కువ లేదు. బట్ మేబీ ఎంప్లాయీస్ ఉండొచ్చు. వేరే వాళ్ళు ఉండొచ్చు. సో, మేము ట్రై చేస్తాం. రైట్. హ్మ్. మీరు గూడా ఏది ఫోరెన్సిక్ సైన్స్ సంబంధించిన దాంట్లో గూడా హ్మ్. ఆల్ ఇండియాలో సెకండ్ ర్యాంక్ సిల్వర్ సాధించారంట. అసలు ఏం జరిగింది అక్కడ? ఎటువంటి మీకు పోటీలు నిర్వహించారు? ఏం చెప్పారక్కడ? మీరు హ్మ్. సిల్వర్ మెడల్ అంటే యావత్ తెలంగాణ గూడా గర్వించదగ్గ ఎస్సేగా ఉన్నారు. హ్మ్. ఎలా అనిపిస్తా ఉంది ఈ మూమెంట్? అక్కడ ఏం జరిగిందంటే ఏం చెప్తారు? థ్యాంక్ యూ అండి. ఇది యాక్చువల్‌గా నేషనల్ లెవెల్ కాంపిటీషన్. ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటది. మొత్తం ఆల్‌మోస్ట్ అన్ని స్టేట్స్ నుంచి అందరూ పోలీస్ వాళ్ళొస్తారు. ఇప్పుడు మన తెలంగాణ స్టేట్ నుంచి నేను ప్లస్ మా టీమ్ వాళ్ళందరం వెళ్ళాము. ఇది సైంటిఫిక్ హెచ్‌టీ ఇన్వెస్టిగేషన్‌లో పార్టిసిపేట్ చేశాము. దీంట్లో ఏందంటే ఇన్వెస్టిగేషన్‌కి రిలేటెడ్‌గా సైంటిఫిక్ వేస్‌లలో కొన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. అందులో నాకు సిల్వర్ వచ్చింది. అంటే అక్కడ పోటీ చేసే వాళ్ళతోని ఎలా అంటే కాంపిటీషన్ ఎట్లా ఉంటది? ఆ కాంపిటీషన్ టైమ్‌లో ఎలా అనిపించింది? అంటే అచీవ్ చేసిన తర్వాత ఎలా అనిపించింది? అచీవ్ చేయక ముందుకు ఎలా అనిపిస్తా ఉంది? అచీవ్ చేసినాక చాలా హ్యాపీ అనిపించిందండి. అచీవ్ చేయకముందు కొంచెం ఏమంటారు టెన్షన్ 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 టెన్షన్. ఉంటది కదండీ! ఆ! అది కంపల్సరీ ఆబ్వియస్‌గా ఉండే. అండ్ ఇంకోటేంటంటే మొత్తం డిఫరెంట్ స్టేట్స్ పోలీస్ వాళ్ళొస్తారు కాబట్టి వాళ్ళతోని కూడా ర్యాపో అనేది మంచిగా బిల్డ్ అవుతుంది. హ్మ్. ఇప్పుడు మీరు ఒక ఎస్ఐ హోదాలో ఉన్నారు. చాలా హ్మ్. మంది ఒక టాక్ అయితే ఉంది. కానిస్టేబుల్స్ గాని, లేకుంటే అక్కడున్న వర్క్ ప్లేస్‌లో కొంతమంది పోలీస్ స్టేషన్‌లో గూడా మహిళలు ఇబ్బందికి గురైతా ఉన్నారన్నట్టు గూడా తెలుస్తా ఉంది. హ్మ్. అంటే ఎందుకు అడుగుతాననంటే ఒక కానిస్టేబుల్ హ్మ్. అతను అక్కడికి కంప్లెయింట్ ఇవ్వడానికి వచ్చిన మహిళలను గూడా హ్మ్. కొద్దిగా ఇబ్బంది పెట్టిన తరుణం గూడా న్యూస్ గూడా చూసాము. అలాంటి మీద అంటే మీ పోలీస్ వాళ్ళ మీద మీరు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు? కానిస్టేబుల్ అతను చేసిన పనికి హ్మ్. అక్కడ మీ మీరే అక్కడుంటే ఎలాంటి యాక్షన్ తీసుకునేవాళ్ళు? ఇప్పుడు ప్రస్తుతం కేపీహెచ్‌బీపీఎస్‌లో గాని ఇక్కడైతే అట్లాంటి సిట్యుయేషన్ అయితే లేదు. ఎందుకంటే ఇక్కడ అందరూ మహిళలకు బాగా మంచి రెస్పెక్ట్ ఇస్తారు. ఫస్ట్ థింగ్. అండ్ మీరు చెప్పినట్టు ఒకవేళ అలాంటి సిట్యుయేషన్ ఏమైనా ఎదురైతే ఫస్ట్ థింగ్ ఏంది అంటే ప్రతి ఒక్కటి సీసీ కెమెరా ఉంటది ఇక్కడ. సో, ఫస్ట్ మేము అవన్నీ వెరిఫై చేస్తాము. అండ్ అమ్మాయి సైడ్ నుంచి ఉంటాము. ఇక్కడ ఉంటుంది. ఏదైనా ఉంటే ఫర్దర్‌గా డిసిప్లినరీ యాక్షన్ అనేది ఉంటది. హ్మ్. మహిళల దినోత్సవం హ్మ్. నరేంద్ర మోడీ గారు గూడా చెప్పారు. అంతా మహిళలకు హ్మ్. వర్క్ ప్లేస్‌లో ఉండాలి. అంతా అదే విధంగా మొత్తం మహిళలతోనే నిండిపోయి ఉండే అంటే హ్మ్. భూమాత లెక్క ఓదార్పు ఏదైతే అన్నానో ఫస్టు, అంత ఓదార్పుతోనే మీరు గూడా పనిజేస్తా ఉన్నారు. హ్మ్. అసలు నరేంద్ర మోడీ గారి పిలుపునివ్వడాన్ని ఎలా చూస్తా ఉన్నారు? ఇది చాలా హ్యాపీ అండి. అంటే మొత్తం నేషనల్ లెవెల్‌లో మంచి రికగ్నిషన్ అనేటిది ఉంటది. అండ్ ఇంకోటేంటంటే వుమెన్స్ డే అంటే ఓన్లీ మార్చ్ 8 ఒక్కరోజే గాదు. ఎవ్రీ డే ఈజ్ వుమెన్స్ డే నా దృష్టిలో. అవును. హ్మ్. ఇంకా మహిళలకి మీ తరపున ఏమన్నా చెప్పాలంటే ఏం చెప్తారు? మహిళలకు నేను జెప్పాలనుకుంటే ఒకటే అండి. మన మన సెల్ఫ్ వర్త్ అనేది మనం ఎప్పుడు తగ్గించుకోవద్దు. హ్మ్. హ్మ్. మన మన పైన మనం కాన్ఫిడెన్స్ ఉండాలి. ఫైనాన్షియల్‌గా ఎప్పుడైనా డిపెండెంట్‌గా ఉండాలి. మన పైననే డిపెండ్ ఉండాలి. వేరే వాళ్ళ పైన డిపెండ్ కావద్దు.
ఫ్యామిలీ అండ్ వర్క్ లైఫ్ అనేది ఇప్పటికి బ్యాలెన్స్ చేసుకోవాలి. ఏ సిచ్యువేషన్ వచ్చినా కానీ ఫస్ట్ స్ట్రెస్ పడి రాంగ్ డెసిషన్స్ తీసుకునే బదులు కొంచెం కూల్గా ఆలోచించాలి. ఒకవేళ మనకి ఆలోచించలేము, స్ట్రెస్లో ఉన్నామంటే ఒక 2-3 డేస్ ఆగైనా కానీ దాని గురించి ఆలోచించాలి, కానీ స్ట్రెస్లో డెసిషన్స్ అనేవి తీసుకోకూడదు. థ్యాంక్ యూ.